అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సమ ప్రయాణం. ఓం నమ శివాయ. కాశీ క్షేత్రం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి నగరం మన కాశీ క్షేత్రం. అలాంటి కాశీ క్షేత్రం మనం వెళ్ళినప్పుడు ముఖ్యంగా దర్శించుకునేది ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి, కాశీ విశాలాక్షి దేవిని, అలానే వారాహి దేవిని, అన్నపూర్ణ దేవిని అండ్ కాలభైరవుడిని ఖచ్చితంగా దర్శించుకుంటాము. ఎస్, అఫ్ కోర్స్ మన కాలభైరవుడితోనే మనం కాశీ క్షేత్ర యాత్రని మనం స్టార్ట్ చేస్తాము. కానీ ముఖ్యంగా మేము కాశీ క్షేత్రం విజిట్ చేసినప్పుడు లాస్ట్ టైం మాకు అనిపించింది అనమాట, అంటే కాశీ క్షేత్రాన్ని కాలభైరవుడే రక్షిస్తూ వస్తూ ఉంటాడనమాట. సో అలాంటిది కాశీ క్షేత్రంలో కాలభైరవుడు అష్టదిక్కుల నుండి రక్షిస్తూ వస్తూ ఉంటాడు, అంటే అష్టభైరవులు అని అంటారు. సో అలాంటిది ఆ అష్టభైరవులు ఎక్కడెక్కడ ఉన్నారు కాశీ క్షేత్రంలో, వాళ్ళందరినీ ఎలా దర్శించుకోవాలి అనే థాట్లో మేము కాశీ వెళ్ళినప్పుడు మేము అష్టభైరవుల్ని దర్శించుకోవడం జరిగింది. చాలా షాకింగ్ అనిపించింది. ఏంటంటే దర్శించుకుందామని అక్కడ అడిగితే ఆటో వాళ్ళని అడిగితే చాలామంది వరకు కొన్ని ప్లేసెస్ వరకే చెప్పారు. కానీ ముఖ్యమైన ఇంకొక 2-3 భైరవుల గురించి మాకు తెలియదు అని ఉన్నారు. చాలా మందికి యాక్చువల్లీ భైరవులు అష్టభైరవులు ఎక్కడెక్కడ ఉన్నాయని వాళ్ళకి తెలీదు, అక్కడ ఉంటున్న వాళ్ళకే తెలియదు. ముఖ్యంగా కాశీకి ఎక్కువ వెళ్ళే వాళ్ళు మన తెలుగు వాళ్ళే. సో ఈరోజు ఈ వీడియోలో కాశీలో అష్టభైరవులు ఎక్కడెక్కడ ఉన్నారో క్లియర్గా చూసేద్దాము. అండ్ మీరు ఫ్యూచర్లో కాశీకి వెళ్తే ఈ అష్టభైరవులు మీరు దర్శించుకుంటే మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ అందుకే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తెల్లవారుజామున 5 గంటలకి మెయిన్ కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇది అందరికీ బాగా తెలిసిన అండ్ పవర్ఫుల్ కాలభైరవ టెంపుల్. ఈయన బ్లెస్సింగ్స్ తీసుకొనే కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలని కూడా అంటారు. అలాంటిది మనం అష్టభైరవులు యాత్ర చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఈయననే దర్శించుకొని స్టార్ట్ చేద్దాము. చాలా టెంపుల్స్లో కెమెరాస్ నాట్ అలౌడ్. సో మేము కెమెరాస్ అలౌడ్ ఉన్న టెంపుల్స్లో మాత్రమే పర్మిషన్ తీసుకొని మూల విరాట్ని చూపించటం జరుగుతుంది. ఈ కాలభైరవ టెంపుల్లో కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి మేము ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న మూల విరాట్ని చూపిస్తున్నాము. ఈ కాలభైరవుడే 8 రూపాలై కాశీని 8 దిక్కుల నుండి సంరక్షిస్తుంటారు. వీరే అష్టభైరవులు. అసితాంగ భైరవుడు తూర్పు దిక్కు నుండి, రురు భైరవుడు ఆగ్నేయం నుండి, చండ భైరవుడు దక్షిణం నుండి, క్రోధ భైరవుడు నైరుతి నుండి, ఉన్మత్త భైరవుడు పశ్చిమం నుండి, కపాల భైరవుడు వాయువ్యం నుండి, భీషణ భైరవుడు ఉత్తరం నుండి, సంహార భైరవుడు ఈశాన్యం నుండి కాశీని రక్షిస్తుంటారు. ఇప్పుడు మనం అష్టభైరవులలో ఒకరైన అసితంగ భైరవుని దగ్గరికి వెళ్తున్నామండి. ఈయన ఈ మెయిన్ కాలభైరవ టెంపుల్ మెయిన్ రోడ్ ఆపోజిట్లో వెళ్తే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మృత్యుంజయ టెంపుల్ అనే పవర్ఫుల్ శివాలయంలో ఉంటారు. ఇదే మృత్యుంజయ శివాలయం. ఇక్కడ శివుని దర్శించుకొని ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ పితృతర్పణం చేసే చిన్న శివాలయాలు ఉంటాయి. అది దాటి లోపలికి వెళ్ళాలి. లోపల ఇంకొన్ని చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఒక నీళ్ల బావి కూడా ఉంటుంది. ఇదేనండి, ఈ చిన్న శివాలయంలోనే అసితంగ భైరవ స్వామి ఉన్నారు. హిందీలో రాసి ఉంది చూడండి. ఇక్కడ బావి అని చెప్పాం కదా, ఈ బావి పేరు ధన్వంతరి కూప్. ఈ బావిలో నీళ్లు తాగితే ఎటువంటి రోగాలైనా నయమైపోతాయని అందరి విశ్వాసం. ఈ టెంపుల్లోనే నాగేశ్వర్ మహాదేవ్ అనే శివలింగం ఉందండి. చూడండి, నిజంగానే ఒక నాగశేషు శివలింగానికి చుట్టుకొని ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ శివలింగం. ఓం నమ శివాయ.
ఈ మృత్యుంజయ టెంపుల్ నుంచి ఒక 700 మీటర్స్ నడిస్తే శ్రీ జాగేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ విశేషం ఏంటంటే స్వామివారు ప్రతిరోజు ఆవ గింజ అంతా పెడతారంట. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని భీషణ భైరవుడి దగ్గరికి వెళ్దాము. బాగా టైర్డ్ అయిపోయావా? టైర్డ్ ఏం అవ్వలేదు, ఎండగా లేదు కాబట్టి ఓకే. ఇదే రైట్. భీషణ భైరవుడిని ఇక్కడ భూత్ భైరవుడు అని కూడా అంటారు. ఈ టెంపుల్ మెయిన్ కాలభైరవ టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ ఉందండి. చిన్న చిన్న సందులోంచి వెళ్ళాలి. రోడ్స్ అయితే కొద్దిగా స్మెల్ వచ్చినాయి, ఇబ్బంది పడుతూనే వెళ్ళాం, కానీ పర్వాలేదు. ఇక్కడ చూడండి, కాశీ భైరవ యాత్ర అని రూట్ మ్యాప్తో సహా ఇచ్చారు. ఇక్కడ లిస్ట్లో అష్టభైరవులతో పాటు మెయిన్ కాలభైరవ అండ్ బటుక్ భైరవ టెంపుల్స్ని యాడ్ చేసి మొత్తం 10 భైరవ టెంపుల్స్ని కాశీ భైరవ యాత్ర అని అంటారంట. ఇవన్నీ వెళ్దాం. సో అష్టభైరవుల యాత్ర ఇప్పుడు కాశీ భైరవ యాత్ర అయిందనమాట. మంచిది. ఇదే భీషణ భైరవుడి టెంపుల్ అండి. ఈ టెంపుల్ ఒక చిన్న స్ట్రీట్లో ఉంది. చుట్టుపక్కల ఇలా ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం కపాల్ భైరవుడి దగ్గర వచ్చామండి. ఈ టెంపుల్ మెయిన్ కాలభైరవ్ టెంపుల్ నుంచి 5.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో మేము ఆటోలో వచ్చాము ఇక్కడికి. స్వామివారి చుట్టూ 8 పీఠాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క భైరవుడు అంట. ఇక్కడ కాళికా అమ్మవారు కూడా ఉన్నారు. ఈ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మేము క్రోధన్ భైరవ్ దగ్గర వెళ్తున్నాము. అది అష్టభైరవ్లో ఇంకో భైరవ్. దాని పక్కనే చాలా పవర్ఫుల్ భైరవుడు ఉన్నారు. అది బటుక్ భైరవ్. అక్కడే కామాఖ్య దేవి అమ్మవారి గుడి కూడా ఉంది. ఇప్పుడు టైం 12 అవుతుంది. మాకు భయం వేస్తుంది, ఎందుకంటే అన్ని భైరవులు టెంపుల్ ఇక్కడ 1 o'clock కి క్లోజ్ చేసేస్తారు. తర్వాత ఈవినింగ్ మళ్ళీ 3 o'clock కి ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది దారి మాకు. ఎందుకంటే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. ఉన్న సిచ్యువేషన్ లో టైం కి రీచ్ అవుతామా లేదా అని ఎక్కడో ఒక చిన్న భయం ఉంది. బటుక్ భైరవ్ టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్ కాశీ భైరవ్ యాత్రలో మెన్షన్ చేసిన టెంపుల్. అష్టభైరవుల పేర్లలో ఈయన పేరు ఉండదు. ఈయన చాలా పవర్ఫుల్, సాక్షాత్తు శివస్వరూపం అంటారు ఇక్కడ. ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా మధుపానీయం ఇస్తారు, అంటే ఆల్కహాల్. స్వామివారి కాపలాగా భైరవుడే ఇక్కడ ఉన్నాడు చూడండి. ఈ టెంపుల్లో ఇంకా ఎవరెవరు ఉన్నారో చూద్దాం రండి. ఆది భైరవుడు ఉన్నారు ఇక్కడ. సేమ్ బటుక్ భైరవులానే ఉన్నారు మూర్తి. పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు ఇక్కడ. జై శ్రీరామ్. బటుక్ భైరవ్ టెంపుల్ పక్కనే కామాఖ్య అమ్మవారి టెంపుల్ ఉంటుందండి, ఒక 10 మీటర్ డిస్టెన్స్లో. ఆ కామాఖ్య అమ్మవారి టెంపుల్ లోపలే క్రోధన్ భైరవ్ స్వామివారు ఉంటారు. ఆ టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇది కూడా వచ్చేసాం కూడా టెంపుల్ దగ్గరికి. క్లోజ్ ఉంది. యా, క్లోజ్ ఉంది. ఓకే, ఇది 5 to 12 o'clock పొద్దున, రాసాడా? మళ్ళీ సాయంత్రం 4 to 10 అంట.
సో ఇప్పుడు టైం 12:30 అయింది కాబట్టి ఇట్ ఈస్ క్లోజ్ నౌ. మనకు 1 చెప్పారు కదా. మాకు 1 o'clock అని చెప్పారు. సో బట్ టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. ఇదండి కామాఖ్య అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ లోపలనే మనకి క్రోధన్ భైరవులు స్వామివారు ఉంటారు. ఇదండి టెంపుల్, గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా వచ్చినట్లయితే కనుక ఇటువైపు. अरे बहुत दूर से हैं हम लोग. हाँ तो सिर्फ यहाँ से दिखा देंगे कोई बात नहीं. సరే నో ప్రాబ్లం, చలో. ఫీలింగ్ అప్సెటా? కొద్దిగా లేట్ అయింది. మాకు ఏంటంటే మాకు 1 o'clock క్లోజ్ అవుతుందని అన్నారు. సో లేకపోతే ఇప్పుడు సాయంత్రం వచ్చేవాళ్ళం actually. కాలభైరవ్ మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి ఈ టెంపుల్స్ కి డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ 4 kilometers ఉంది. కొద్దిగా డిస్టెన్స్ అన్నమాట. సో అందుకనే మేము లాంగ్ డిస్టెన్స్ వి ఆటోలో ట్రావెల్ చేస్తున్నాం. యాక్చువల్లీ మేబీ త్వరగా కూడా వచ్చేసేవాళ్ళం కానీ రోడ్లు చాలా బ్లాక్ చేసి yes. పెట్టేశారు అన్ని రోడ్లు. మహాకుంభ్ టైంలో వచ్చాం కదా, రోడ్స్ అన్ని ఫుల్ బ్లాక్ లో ఉన్నాయి. అంటే మెయిన్ రోడ్స్ అన్ని క్లోజ్ చేసేసి Yes. సందుల నుంచి చాలా సందులు తిరిగి వచ్చాము. ఆటో అతను కూడా చాలా కష్టపడ్డాడు. మాకు ఆల్మోస్ట్ 1 hour పట్టింది. దట్ ఓన్లీ 4 kilometers. అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి అంత ట్రాఫిక్ కంట్రోలింగ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం అస్సీ ఘాట్ దగ్గరున్న దుర్గాదేవి టెంపుల్ దగ్గరకు వచ్చామండి. ఈ అమ్మవారి టెంపుల్ అస్సీ ఘాట్ నుంచి 1 kilometer ఉంటుంది, మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. ఈ దుర్గాదేవి టెంపుల్లోనే అష్టభైరవులలో ఒకరైన చండ్ భైరవుడు ఉన్నారండి. ఈయనే చండ్ భైరవుడు అండి. ఈయన అమ్మవారికి కుడి పక్కన ఉన్నారు. ప్రదక్షిణ చేసేప్పుడు జాగ్రత్తగా చూస్తే మీకు రైట్ సైడ్లో చిన్న టెంపుల్లో దర్శనమిస్తారు. ఇప్పుడు హ్యాపీయా? అమ్మవారు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. సో ఇప్పుడు మనం వచ్చాము రురు భైరవ్. ఆనంద్ భైరవ్ కూడా అంటారు. ఎస్ సో ఇది ఉంది శివాలా ఘాట్ దగ్గరలో. ఎస్ మేము అస్సీ ఘాట్ దగ్గరికి వచ్చి అస్సీ ఘాట్ దగ్గర నుంచి నడుచుకుంటూ వాక్ చేసుకుంటూ వచ్చాము. ఒక 45 minutes వాక్ చేసుకుంటూ వచ్చాము. బట్ ఇట్ ఇస్ నైస్. శివాలా ఘాట్ లోపల నుంచి నడుస్తూ వెళ్తే శ్రీ కుమారస్వామి మఠం అని ఉంటుందండి. దాని లోపలే ఉన్నారు రురు భైరవుడు. ఈ స్వామివారిని ఆనంద భైరవుడు అని కూడా అంటారు. రురు భైరవుడు. ఈ స్వామివారిని గమనిస్తే ఈయన ముఖం శివలింగం వైపు చూస్తూ ఉన్నట్లు ఉంటుంది చూడండి. అసలు విషయం ఏంటంటే మొదట్లో ఈ మూర్తి మామూలుగానే ముఖం స్ట్రైట్గానే ఉండేదంట. ఇక్కడ శ్రీ కుమారస్వామి అనే ఒక స్వామివారు ప్రతిరోజు ఈ మూర్తిని పూజించి ధ్యానం చేసేవారంట. అప్పుడు ఆయన భక్తికి స్వామివారి ముఖం స్వయంగా ఆయన వైపుకి చూస్తున్నట్లుగా తిరిగిందంట. అప్పటి నుంచి ఈ మూర్తి ముఖం ఇలా ఎడమ పక్కకు చూస్తున్నట్లు ఉండిపోయిందని ఇక్కడే ఉంటున్న ఫ్యామిలీలో ఒక చిన్న పాప చెప్పిందండి. సో ఇక్కడ రురు భైరవ్ బాబా ఇంకొక స్వామి ఉన్నారంట ఇక్కడ దగ్గరలోనే, హనుమాన్ గుడిలో ఉన్నారంట వాళ్ళు చెప్పారు, ఆ గుడిలో వాళ్ళు. సో ఆ గుడిని వెతుకుతున్నాం ఇప్పుడు. సో చూద్దాం ఎక్కడ అని. కొంచెం దారి తప్పిపోయాము. ఇక్కడ అడిగితే మళ్ళీ వెనక్కి వెళ్ళండి అని చెప్పారు. కాశీలో అడుగడుగుకి ఒక శివలింగం ప్రతిష్టాపన చేసి ఉందన్నమాట. సందుల్లో వెళ్ళేటప్పుడు మీరు లెఫ్ట్ చూసినా రైట్ చూసినా ఎటు చూసినా శివలింగం ఉంటుంది. ఫీలింగ్ సో ప్లెజెంట్. మహాప్రభుజీకి బైఠక్. ఓ ఇదేనా? ఓ నైస్. చెప్పారు ఇదే ఆరెంజ్ కలర్. చూశారు కదా. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్కి ఆరెంజ్ కలర్ రంగు వేసి ఉంటుందని చెప్పారు వాళ్ళు. సో నాకు తెలిసి ఇదే అనుకుంటున్నాను. చాలా పెద్ద బిల్డింగ్, కంప్లీట్లీ ఆరెంజ్ ఉంది. ఇక్కడ పైన మధ్యలో జూనా అఖాడా అని కూడా రాసి ఉంది.
ఎస్. సో ఇక్కడ వీడియో ప్రొహిబిటెడ్ అని స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని ముందే రాశారు. ఇక్కడ ఈ కెమెరాని శాండ్రాకి ఇచ్చేసి నేను లోపలికి వెళ్ళి కనుక్కొని వస్తాను ఇక్కడ రురు భైరవ్ బాబా ఉన్నారా లేదా అని. సో చూద్దాం. లోపలైతే జనాలు ఎవరో ఉన్నారు. చిన్నగా గేట్ ఓపెన్ చేసి ఉంది. నేను వెళ్ళేసి వస్తాను. Foreigners are not allowed, strictly not allowed. వైబ్రేషన్స్ లోపల వావ్, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపలికి వెళ్ళాను, జూనా అక్కడ వాళ్ళు ఉన్నారు లోపల. అడిగాను ఇట్లా లోపలికి రావచ్చా అని అన్నాను. అడిగాను రురు భైరవ్ బాబా లోపల ఉన్నారా అని. ఉన్నారా అన్నారు. నేను లోపల వెళ్ళట్లేదంటే నేను బయట ఇక్కడే నించున్నాను కదా మీకు కెమెరా చూపిస్తూ, నాకు చేయి చూపించి మరీ పిలిపించారు లోపల రమ్మని. లేడీస్ రావచ్చా లోపలికి అని అడిగితే తప్పకుండా రావచ్చా అని అన్నారు. లోపలికి వెళ్ళాము, చూసాము. అక్కడ లోపల వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్లో లక్ష్మీనారాయణ స్వామి దర్శనం ఇచ్చారు. చాలా చాలా నవ్వుతూ కనిపించారు లక్ష్మీనారాయణలు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో దాని తర్వాత ఎక్కడ రురు బాబా ఎక్కడంటే లోపలికి వెళ్ళమన్నారు ఒక అఘోరా వారు. సో ఇది కూడా స్వయంభూవనంట, అది కూడా స్వయంభూవనంట. సో రురు భైరవ్ బాబా 2 ప్లేసెస్లో ఉన్నారు కాశీలో. కొద్దిగా పక్కనే ఉన్నారు యాక్చువల్లీ. సో కానీ ఇక్కడ రురు బాబా చాలా ఓల్డ్ అని అనిపించింది యాక్చువల్లీ. చాలా ఓల్డ్, చాలా పాతదిలాగా అనిపించింది. ఎన్ని సంవత్సరాల పాతది ఏంటో చెప్పలేము, అలా ఉంది. చాలా చాలా బాగుంది. వైబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్. అంటే అక్కడ లోపల ఆంజనేయ స్వామి ఉంటారు, పెద్ద ఆంజనేయ స్వామి. చాలా చాలా ప్రశాంతంగా ఫీల్ అయ్యాను నేను లోపలికి వెళ్ళిన తర్వాత. ప్రశాంతంగా అడిగాము ఇక్కడ కాసేపు కూర్చోవచ్చా అని. కాసేపు కూర్చోండి, జస్ట్ 5 to 10 minutes, అంతకంటే ఎక్కువ ఎలో లేదని అన్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇదన్నమాట. మీరు ఒకవేళ వస్తే అట్టైనా ఎట్టైనా 2 ప్లేసెస్ వెళ్ళినా తప్పేం లేదు. ఈ లొకేషన్ కూడా పెడతాము అండ్ ఆ లొకేషన్ కూడా పెడతాము, రురు భైరవ్ బాబా కింద. సో రెండు ప్లేసెస్ని విజిట్ చేయండి. 2 ప్లేసెస్ వైబ్రేషన్స్ అయితే అమేజింగ్ ఉన్నాయి. వైబ్రేషన్స్ యా. అష్ట భైరవుల యాత్రలో మనం ఇప్పుడు ఉన్మత్త భైరవుడి దగ్గరికి వెళ్తున్నాం. ఈ ఉన్మత్త భైరవుడు కాశీ క్షేత్రం నుంచి ఎగ్జాక్ట్ గా 22 kilometers దూరంలో ఉన్నారు. కొద్దిగా దూరం అనే చెప్పాలి. సో మాకు ఇది 2వ రోజు యాత్ర. యాక్చువల్లీ ఈ అష్టభైరవ యాత్ర మీరు ఒక్క రోజులో చేసేయచ్చు. మీ దగ్గర వెహికల్ కానీ స్కూటీ కానీ ఉంటే గనక ఒక్క రోజు చేసేయచ్చు. వచ్చేసామండి ఉన్మత్త భైరవ టెంపుల్కి. ఈ విలేజ్ పేరు దేవురా. ఇక్కడే శివుడిని ఉన్మత్త భైరవేశ్వర్ మహాదేవ్ అంటారు. ఉన్మత్త భైరవాయ నమః. పక్కనే చిన్న లేక్ కూడా ఉంది. ఎర్లీ మార్నింగ్ ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకోవడం చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఎప్పుడు తీసుకొచ్చావు? ఈ ఊరు పేరు దేవురా అంట. సో మీరు ఏ ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని రావాలనుకున్నా, అది ఆటో అయినా క్యాబ్ అయినా, మీరు బైక్ మీద వచ్చినా ఏం పర్లేదు. కానీ మ్యాప్స్ లో దేవురా అని పెట్టిన తర్వాత ఉమ్మత భైరవ అని పెట్టేస్తే మేము డైరెక్ట్ ఈ లొకేషన్ చేస్తాం. మేము మెట్రో ఇది లొకేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాము. చిన్న ఐడియా, ఇప్పుడు మనం సంహార భైరవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా. ఎటు నిన్న మనకి రోదన్ భైరవుడి అనుగ్రహం కలగలేదు కాబట్టి, సో ఇప్పుడు టైం కూడా అప్రాక్సిమేట్లీ 8:15 అయింది. కొద్దిగా ఆటో వాడిని నువ్వు రిక్వెస్ట్ చేస్తే సర్ప్రైజ్ నేను మాట్లాడి రిక్వెస్ట్ చేశాను. భయ్యా हम कामाख्या देवी टेंपल जा रहे हैं ना. थैंक यू सो मच भैया. వెరీ హ్యాపీ. సో క్రోధన్ భైరవుడిని దర్శించుకున్న తర్వాత మనం సంహార భైరవుడిని దర్శించుకుందాం. సంహార భైరవుడిని దర్శించుకోవడంతో మనకి అష్ట భైరవుల యాత్ర అనేది సంపూర్ణం అవుతుంది. వెరీ ఎక్సైటెడ్. చలి కాదు, అంటే ఎప్పుడైతే ఆ క్రోధన్ భైరవుడి దగ్గరికి వెళ్తున్నామని తెలిసిందో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎక్కడికో ఒక బాధ మీ అందరికి. మేము అష్ట భైరవులు చెప్పాము,
కానీ వెళ్ళలేకపోయాం, చూపించలేకపోయాం అని ఎక్కడో ఆ ఫీలింగ్ ఉండేది. కానీ ఆ భైరవుడే మమ్మల్ని దారి చూపించి ఈ రోజు తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. సో పదండి, వెళ్దాం. నిన్న క్లోజ్లో ఉన్న కామాఖ్య అమ్మవారి టెంపుల్కి మళ్ళీ వచ్చామండి. ఇవాళ అయితే ఓపెన్లో ఉంటుంది. ఈ టెంపుల్లోనే క్రోధ భైరవుడు ఉన్నారు. కామాఖ్య అమ్మవారు అమ్మ గర్భగుడి లోపల కుడి పక్కన ఉంటారు క్రోధ భైరవులు. బయట నుంచి కొంచెం తొంగి చూస్తే స్వామివారు కనపడతారు. లోపలికి వెళ్ళటం కుదరలేదు. ఇంటర్నెట్లో దొరికిన ఫోటో ఇది. ఫైనలీ కామాఖ్య దేవిది దర్శనం జరిగింది. దాంతో పాటు క్రోధ భైరవుడి దర్శనం కూడా జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న బాధ ఉండేది దర్శనం చేయలేకపోతున్నామని, కానీ అయిపోయింది. సంతోషంగా అయింది, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనం సంహార భైరవుడి దగ్గరికి వెళ్తున్నాం. సంహార భైరవుడు మెయిన్ కాలభైరవ టెంపుల్ దగ్గర నుంచి 750 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇలా లోపల నుంచి స్ట్రీట్స్లో నడుస్తూ వెళ్తే వస్తుంది. క్లోజ్లో ఉందా? ఎవరు ఉంటారు పిల్లి? ఇక్కడే ఆంజనేయ స్వామివారు, బటుక్ భైరవులు కూడా ఉన్నారు. ఇక్కడ ముగ్గురు మూర్తుల్ని గమనిస్తే వారి కళ్ళు మనం ఎటు వెళ్ళినా మనల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది. చూడండి. సంహార భైరవుడి దర్శనం ఇప్పుడే జరిగిందండి. ఈ స్వామివారి దర్శనంతో మా ఈ అష్ట భైరవుల దర్శనం అన్ని సంపూర్ణంగా జరిగినాయి. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరు ఇక్కడ ఎప్పుడైనా రావాలనుకుంటే చూడండి, ఆల్రెడీ లాక్ ఉంది. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పారు ఇది ఎప్పుడు లాకే ఉంటుందని. మేబీ పొద్దున వచ్చి పూజ చేసి వెళ్ళిపోతారు, కానీ లాకే ఉంటుంది. సో మీరు ఒకవేళ ఇక్కడ వచ్చారనుకోండి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ గ్రిల్స్ ఉంది, సో మీరు ఖచ్చితంగా దర్శనం చేయొచ్చు. కాకపోతే టైమింగ్స్ ఎక్కడ రాసి పెట్టలేదు చూడడానికి. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా అష్ట భైరవులది ఒక చిన్న ప్రయత్నం మీ అందరి వరకు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి. మేము గమనించింది ఏంటంటే ఎవరు అష్ట భైరవుని ఎవ్వరు కవర్ చేయలేదు. సో మాకు ఒక చిన్న ప్రయత్నం మీ వరకు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి. ఏం లేదండి, మీరు రెగ్యులర్ గా కాశీ యాత్ర అంటే ఒక 2 days 3 days ప్లాన్ చేసుకుంటారు కదా, దాంట్లోనే మీరు ఒక హాఫ్ డే అంటే క్రౌడెడ్ గా ఉండే టైంలో కాకుండా నార్మల్ గా టైమ్స్ లో వస్తే ఒక 1 day అయితే హ్యాపీగా వెళ్ళిన ప్రతి చోట ఒక 1/2 hour 1 hour ఉండి హ్యాపీగా స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శించుకొని హ్యాపీగా 1 day చేసుకోవచ్చు. ఆ అష్టభైరవుని దర్శించుకోవడం మాకు చాలా 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 ఆనందంగా ఉంది. సో వీఆర్ ఫీలింగ్ సో బ్లెస్డ్. ఎందుకో తెలీదు. సో మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. సో మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ కూడా చేయండి. అండ్ ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే సమ ప్రయాణం యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. Yes, thank you Thank you. so much.